సరే అన్నాడు, మనం ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము, వీళ్ళు మనల్ని విడదీస్తారు. మా ఇంట్లో అయితే తెలుసు, మా అమ్మ మా నాన్నకు తెలుసు, మా అక్కలకు గిట్లా తెలుసు అని అన్నాడు. అట్లయితే గొడవలు వస్తాయి కదా అంటే ఏం కాదు, ఏం గొడవలు రావా అని అన్నాడు. అన్నాక పెళ్లి చేసుకున్నాము. అయినా నేను వెళ్ళిపోయినాము మార్చ్ 18కి 2007లో మార్చ్ 18కి పెళ్లి చేసుకున్నాం. ఎక్కడ? అన్ననగర్లో అదేదో టెంపుల్ మేడం, నాకు తెలియదు అంత ఐడియా లేదు అది ఏ ప్లేస్. అన్ననగర్ అయితే ప్లేస్ తెలుసు. పెళ్లి చేసుకున్నాక అలాగున్నాము. ఒక అన్నయ్యది రూమ్ ఉంది, ఆయన మ్యారేజ్ చేసుకుంటే ఆయన సామాను రేషన్ అవన్నీ ఉండి అందులో మేము ఉన్నాము. 2 months ఉన్నాం. 2 months తర్వాత వాళ్ళ అక్క వాళ్ళు రమ్మన్నారంట ఇట్లా మాట్లాడడానికి. నాకు అవన్నీ ఏం చెప్పలేదు. వాళ్ళు ఒకటే మాట అబద్ధం ఆడిండు, చనిపోయారు మా వాళ్ళు చుట్టాలు, మనం వెళ్ళాలి అని అన్నారు. సరే అన్నాక చనిపోయిండు, చావంటే ఎలా వెళ్తాం ఆడాబడికి వెళ్ళినాను నేను. వెళ్ళినాక అక్కడ చావేం లేదు, వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఏంది ఇదంతా అబద్ధం ఎందుకు చెప్పినావు నాతోని అంటే, నిజం చెప్తే నువ్వు రావంటే నేను అన్నాను ఎందుకు రాను, ఎప్పటికైనా రావాల్సిందే కదా ఇంటికి అని నేను అన్నాను. మా మామయ్య ఇంకా లోపలికి రానివ్వలేదు, కడప బయటనే నిలబెట్టిండు. ఎందుకు మామయ్య అంటే, నువ్వు మా కుల పిల్ల కాదమ్మా, నువ్వు బయటనే ఉండు, ఏదో మా బిడ్డ తీసుకోవద్దు అంటుంది కాబట్టి అడిగి వండి, కానీ నువ్వు కులం ఏందో చెప్పకు నువ్వు అని అన్నాడు మేడం. అందంగానే నాకు చాలా బాధ అనిపించింది. ఎప్పటికైనా కులం అని అంటట్టున్నారు వీళ్ళని మనసులో అనుకున్నాను. బాధ అనిపించింది. ఆమె తొలకపోయినాక 2 నెలలు పెట్టుకుంది. ఒక గొడవ అయినా ఈయన సరిగ్గా పని చేయలే, ఆమెకు పేమెంట్ ఇవ్వలే. వాళ్ళ అక్కతో గొడవలైనాక ఆమె నన్ను తిట్టినాక వాళ్ళ చిన్నక్క నన్ను తిట్టినాక ఈయన అన్నాడు, ఇక్కడ ఉండద్దు మనము, వీళ్ళు మనల్ని ఉండనివ్వరు అని చెప్పి వెళ్ళిపోదామని అన్నాడు. వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి మళ్ళీ తొలుకొని వచ్చేసి వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇంటికి తొలుకొని పోయిండు గంగాధరపల్లికి. వెళ్ళినాం, అక్కడికి కూడా మేము వెళ్ళినాం మేడం. మేము అక్కడికి వెళ్ళినాక అదే కులం బాధనే ఇంకా నాకు, మీ అమ్మతో మేము మాట్లాడతాము, మళ్ళీ మేము అందరం కలిసి పెద్దల మధ్యలో చేస్తామని అంటే సరేనే ఒప్పుకున్నాం మేడం. అలా తొలికొచ్చారు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి తొలికొచ్చారు. 4 నెలలు మీరు మీ అమ్మతో మాట్లాడలే? ఇంకా నేను మా అమ్మతోనే మాట్లాడలేదు, మా అమ్మ ముఖం కూడా చూడలేదు. ఆయన బాగానే ఉన్నాడు మేడం, ఆయన వాళ్ళ మమ్మీని చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు, రోజు పనికని చెప్పడము, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం. నాకేమో తెలియదు, ఇంట్లోనే ఉంటుంటే అప్పుడు తీసుకొచ్చి వాళ్ళ బావకి ఇట్లా మాట్లాడిండ్రు, అమ్మ మరి ఇద్దరు చేసిరు మనం అందరం కలిసి పెళ్లి చేద్దామని అంటే, మా అమ్మ కూడా బాగా చాలా ఏడ్చింది మేడం. నా బిడ్డను చూడండి ఎట్లుండే ఎట్లా చేసిరు, నా బిడ్డని ఇంత అవతారం ఎత్తిరు అని చాలా ఏడ్చినాం. నాకు ఇంకా ఏం కాదమ్మా అయ్యిందేదో అయిపోయింది అని చెప్పి. ఏం అవతారం ఎత్తింది? ఏం చేశారు మిమ్మల్ని వాళ్ళు? మరి ఘోరం మేడం, తిండి లేకుండా ఇంకా నాకు టెన్షన్స్ ఎక్కువ పెట్టేసిండు. ఈయన నైట్ సరిగ్గా వచ్చేటోడు కాదు అప్పటికైనా. సో ఆ టెన్షన్ ఏంటి మీకు? అతను రావటం లేదన్నది టెన్షనా? రావట్లేదని తిట్టేవాళ్ళ, మీకు తిండి పెట్టలేదా, ఏంటి ప్రాబ్లం? అప్పుడు ఏం కొట్టలేదు మేడం, పెళ్ళైన కొత్తలు ఏం కొట్టలేదు, తిండి కూడా పెట్టలేదని కదా పెట్టిండు. రాలేదు, నైట్ రాలేదు, మా మమ్మీ వాళ్ళకి నేను చెప్పలేదు. అదే టెన్షన్. ఓకే సరే, మీ అమ్మగారి తర్వాత మీరు చెప్పారు, మీ అమ్మగారు ఒప్పుకొని పెళ్లి చేశారు మీకు. ఎల్లుండి ఆచారంలో గుడి కింద అని పెళ్లి చేసేది మేడం. గలీజ్ మాటలు గిట్లా బాగా తిట్టేవారు. నేను అన్నాను, ఇట్లా అన్నదత్తమ్మ మీ అబ్బాయికి ఇష్టం ఉండే కదా, ఆయననే కదా ఒప్పుకుంది, ఆయననే కదా మాట్లాడింది, నా ఇష్టంగా ఏం కాదు కదా, ఇద్దరం ఇష్టపడి తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెళ్ళైనాక అంతైనాక మీరందరూ కలిసి చేసినాక ఇదంతా బాధ ఎందుకు పెడుతున్నారు అని అంటే అట్లనే అనేది. నైట్ 9 గంటలకు మేడం గలీజ్గా తిట్టేవాళ్ళు మా మామయ్య మా అత్తమ్మ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.